హాయ్ వ్యూవర్స్, మకానా చికెన్ టమాటా మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువు లేని వంటల ఛానల్. చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపుతో నేను మ్యారినేట్ చేసేస్తున్నాను మొత్తం ముక్కలకి పట్టేలాగా. ఈ టొమాటో చికెన్ విత్ మకానా చేసుకోవడం కోసం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపుతో మ్యారినేట్ చేసిన చికెన్, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి ఇది వేపాము అనమాట. ఈ మకానా కొంచెం వేపుకొని లైట్గా ఆయిల్ వేసి వేపుకొని, ఈసారి కొంచెం చిన్నగా గట్టిగా ఉన్నాయి అందుకని చికెన్తో పాటే ఉడికిచ్చేస్తున్నాను. లేకపోతే మనం కర్రీ వండేటప్పుడు వేసి వండొచ్చు. ఇవి ఎంత ఫ్లఫీగా లేవు, ఇలా గట్టిగా ఉన్నాయి కొంచెం, అందుకని ఇలా వేసేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట. ముందు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత బాగా టమాటాలు కూడా వేసి బాగా వేపుతున్నాను అనమాట. టమాటాలు కూడా బాగా వేగిన తర్వాత గరం మసాలా కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. ధనియాల పౌడర్ కొంచెం వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి, వేపుకున్న పల్లీలు పేస్ట్ కూడా వేస్తున్నాను గ్రేవీ కోసం. ఈ గ్రేవీ ఎక్కువ అక్కర్లేదనుకుంటే టమాటాలు గ్రేవీ చాలనుకుంటే ఇది స్కిప్ చేసేయండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇది వేయండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మకానా, చికెన్ ఇవంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి కూర ఉడకనిస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవాలి. ఈసారి నా దగ్గర అయిపోయింది కాబట్టి వేయట్లేదు. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కూర దగ్గరికి అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ కూడా మంచి ట్రై చేయాల్సిన కాంబినేషను, బాగుంటుంది టేస్ట్. మకానా, టమాటా, చికెన్ ఇదంతాను.